ఖుషి వెయిట్. ఏ ఖుషి ఖుషి వెయిట్. బాగానే కట్టాడు. ఇది చూసుకో. ఓకే. హే ఖుషి 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 వెయిట్ 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 వెయిట్. నెమ్మదిగా కేర్ఫుల్. ఎంజాయ్. మన రూమ్ ఎక్కడ? ఈ బ్యాగ్ కూడా మన రూమ్ లోనే పెట్టు. మన రూమ్ కాదు, నాది. అబ్బా, ఇప్పుడు అర్థమైందిరా బావా, పిల్లోడు నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడా అని. నీకు వాడు కొత్తేమో కానీ వాడికి నువ్వు కొత్త కాదు. వాళ్ళమ్మ నా ఫోటో చూపించి బూచోడని చెప్పి భయపెట్టుంటే బాగుండేది. నా దగ్గరికి వచ్చేవాడు కాదు. పాపం రా పిల్లోడు. పిల్లోడు వాడు, పాపం నేను. You? Vikram, what happened? Vikram, my parents! Vikram, no! నేను లండన్ వచ్చి 5 ఏళ్ళైందన్న మాటే గాని మా అమ్మాయిదంతా ఇండియన్ పద్ధతి రావు గారు. Vikram, wait! Vikram, no, no, stop! Stop! Smita? Oh, shit! I'll kill you! You idiot! What the hell? పాపా. హలో, మనం ఖచ్చితంగా ఈ ఇంట్లోనే ఉండాలా? బాబు పడుకున్నాడు. రేపు మెమోరియల్ ఈవెంట్ కి చుట్టుపక్కల అందరూ వస్తున్నారు కదా, సో ఐ నీడ్ దీస్ గ్రోసరీస్. నేను తీసుకొస్తా. రే, రా, రా. మంచిగా కనపడే వాళ్ళందరూ మంచోళ్ళు కాదరా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మంచోళ్ళ కనిపిస్తా, కానీ మంచోడ్నా కాదు. నిన్ను నువ్వు మంచోడు అనుకోవడమే చాలా పెద్ద తప్పురా. నేను ఎమోషనల్గా మాట్లాడుతున్నప్పుడు సీరియస్గా మాట్లాడమాక. యావరేజ్. ఎమోషన్ అన్నావు? అదేరా నేను చెప్పేది. ఇప్పుడు ఒక అమ్మాయి కనపడితేనే నన్ను నేను చూసుకోలేను. పిల్లని ఎలా చూసుకుంటా? హౌ? ఇట్స్ ఎమోషన్. ఇప్పుడు మందులో సోడా కలుపుకోవచ్చు, న్యాచురల్, లేదా వాటర్ కలుపుకోవచ్చు, లేకపోతే దరిద్రంలో దరిద్రం జ్యూస్ నీలాంటి నికృష్టుడు కలుపుకుంటాడు. కానీ పాలు లాంటి వాడు, మందు లాంటి నేను కలవలేవు. పాలు మందు కలవలేవు. ఇట్ కాంట్ రా, ఇట్ కాంట్. నేను వాడిని చూసుకోలేను. హే, ఇంకా పడుకోలేదా? కామన్ సెన్స్ లేదా? ఏ టైం కడిగాను, ఏ టైంకి వచ్చా? నువ్వు నా కోసం వెయిట్ చేయక్కర్లా. కనీసం టైం సెన్స్ కూడా లేదా? డోర్స్, ఐ విల్ ఓపెన్ మై ఓన్ డోర్స్. గ్రోసరీస్ తెమ్మంటే తాగేసి వచ్చా. Chill, bro. Can't even look at you right now. Disgusting. నీ వల్ల కాదంటే నాకు చెప్పేయొచ్చు కదా, నేనే వెళ్ళేదాన్ని. నీకు వినిపించట్లేదా? God, how am I going to get my guests tomorrow? నిన్ను నమ్మాను కదా, నా తప్పే. ఏం చేస్తున్నావు బావా? తన ఫోన్లో మాట్లాడుతుంది. ఓ ఓకే. మరి ఫోన్ లేదు? హెడ్ ఫోన్. హెడ్ ఫోన్స్ కూడా లేవు. హలో కస్టమర్ కేర్, బియర్ లో ఏం కలిపారా? బ్యాడ్ బాయ్స్ మీరు, వెరీ బ్యాడ్. అలా కలుపుకో. థ్యాంక్స్, మీరైనా తీసుకొచ్చారు. పర్లేదు. మంచు పడుతుంది, లోపలికి వచ్చేయండి. వెదర్ ఈస్ వెరీ బ్యాడ్ దిస్ ప్లేస్. Good people die, but death can't kill their names. As long as we live, they live too. They are now part of us as we remember them. Thank you. బావా, అసలు ఈ ఈవెంట్ దేని గురించి? మనకు తెలిసిన వాళ్ళందరూ జరిగిపోయిన విషయాన్ని మర్చిపోమని పదే పదే గుర్తు చేసే ప్రోగ్రామ్. ఆ పక్కింటి వాళ్ళు రాలేదేంటి? వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా?
పిలవడానికి చూసింది చాలు లోపలికి వెళ్దాం పదండి నువ్వు నడవే 10 days బ్యాకే వెళ్ళాడు. ఎందుకు అది దీని గురించి కాదు, అది వేరే ఈవెంట్. పెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు పెళ్లి పెట్టుకున్నారు, రాకూడదంట. వాళ్ళ ఇంట్లో పెళ్ళని మీకెలా తెలుసు? మీకు బాగా ఆకలేస్తున్నట్టుంది, పదని తిందాం. సరేలే. ఏమో అనురాగ్ అండ్ శాంతి సచ్ ఎ బ్యూటిఫుల్ కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదేనేమో. చివరికి చావు కూడా విడదీయలేకపోయింది. కానీ అలాంటి వాళ్ళకి ఇలా జరగడం. చియర్స్ అనురాగ్, ఐల్ మిస్ యూ మ్యాన్. విక్రమ్ అండ్ సుభద్ర, రైట్? ఐమ్ జోసెఫ్, అనురాగ్స్ బిజినెస్ పార్ట్నర్. ఈ రోజుల్లో కూడా మీలాంటి ఫ్రెండ్స్ ఉన్నారంటే చాలా ఆనందంగా ఉంది. చూడ్డానికి కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ రెస్టారెంట్ బిజినెస్ గురించి మీతో కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. దిస్ ఇస్ నాట్ ద టైమ్ అండ్ ప్లేస్. ఫ్రీ అయ్యాక ఒకసారి రెస్టారెంట్కి రండి, చాలా మాట్లాడాలి. ఆల్రైట్ దెన్, సీ యూ. యా ఖుషీని చూసుకునే రెస్పాన్సిబిలిటీస్ గురించి నీతో కొంచెం మాట్లాడాలి. అది మాట్లాడదామని నేను వచ్చా. ఏదో మాట్లాడతానన్నావు కదరా, మాట్లాడు. తనేదో మాట్లాడతాను కదా, మాట్లాడండి. మీరు చెప్పండి. నా వర్క్ టైమింగ్స్ 9 to 6. మరి నీది? నేను చాలా బిజీ. మార్నింగ్ 6కి లేస్తాను, తర్వాత 1 లీటర్ తాగుతాను. వాటర్ హెల్త్. షార్ప్ 9కి న్యూస్ పేపర్ చదువుతాను. అంటే ఎవరెవరిని వేశారో, పాలిటిక్స్ జనరల్ అదే ఏం చేశారో తెలుసుకోవాలి కదా. దెన్ స్టార్ట్స్ మై వర్క్. తర్వాత యాజ్ యూజువల్ మీటింగ్స్. ఐ పుష్ మై వర్క్ ఎవ్రీ డే. లైఫ్ ఈజ్ ఎ జర్నీ, ఇట్స్ నాట్ ఎ డెస్టినేషన్. ఏడుపు మొహం వేసుకుని ఒకే చోట కూర్చొని ఉండకూడదు, వెళ్ళిపోతూ ఉండాలిరా. పోయింది. అర్థమైంది. బాబుని పొద్దున చూసుకునే బాధ్యత నీది, సాయంత్రం నేను చూసుకుంటాను. మందు నాకు ఎక్కువైందా, యాటిట్యూడ్ దీనికి ఎక్కువైందా? ఇంతకు మించి మాట్లాడామంటే నేను కూడా వెళ్ళిపోతా. పిల్లల్ని పెంచుకోవాలంటే ఇంత ప్లానింగ్ కావాలా? ఏ చిన్నప్పటి నుంచి నన్ను నేను ఎంత బాగా పెంచుకోలేదు. ప్లాన్లో మళ్ళీ ఏమన్నా చేంజ్ వచ్చిందా? అలాంటిది ఏమన్నా ఉంటే రేపు పొద్దున మాట్లాడుకుందాం. ఆల్రెడీ పొద్దునే అయింది. పొద్దునైందా? 나는 bossy. I'ma be alright, 'cause you know 나는 갑이야, yeah. I'll be getting all night. You know I'll be making all that milli like a boss. Yeah, girl, 나는 bossy. I'ma be alright, 'cause you know 나는 갑이야, yeah. I'll be getting all night. You know I'll be making all that milli like a boss. ఏయ్ నాకోటివ్వు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నువ్వు తినకపోయినా ఏం కాదులే. ఖుషికి కావాల్సినవన్నీ అక్కడ పెట్టాను, అవి మాత్రమే పెట్టు. ఆ విషయం అడిగి చెప్పావా? చెప్పేది ఫుడ్ ఏది పడితే అది పెట్టుకో. నేను మొత్తం ప్రిపేర్ చేసి పెట్టాను, అది మాత్రమే పెట్టు. బాయ్ బాయ్. Bye. పిల్లాడి గురించి మరీ ఎక్కువ కంగారు పడుతున్నావు. డోంట్ వరీ. నా వరి పిల్లాడి గురించి కాదు, నీ గురించే. You know I'll be making all that milli like a boss. నువ్వేం టెన్షన్ పడుకో. మన అబ్బాయిలు తక్కువ అంచనా వేయటం ఈ అమ్మాయిలకు చాలా కామన్. మన ఇద్దరం కలిసి అది తప్పని ప్రూవ్ చేద్దాం. బోర్ కొట్టిందనుకో, ఈ బొమ్మతో ఆడుకో.
ఆకలేస్తే ఫుడ్ ఉంది పెట్టుకుని తిను, నిద్ర వస్తే ఎక్కడ కావాలంటే అక్కడ పడుకో. ఫ్రీ బర్డ్స్ లా బతకాలరా మనం కదా. చెస్ చెస్ చిల్ బ్రో. అవును, మళ్ళీ ఈవినింగే ఇంటికి వెళ్ళేది. బాబుని చూసుకుంటాడా? బాగా చూసుకుంటాడు, డోంట్ వరీ. అయినా మేనేజర్ నేను చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కొత్త ప్రాజెక్ట్ వచ్చేసి. Hi, good to see you. to see you too. Subhadra, welcome to the new project. Do your best. All the best. Sure, we would love to. మీ నాన్న నేను క్రికెట్, ఇట్స్ అన్ ఎమోషన్, ఎస్పెషల్లీ విత్ బియర్స్. చెస్. గెలిచినా తాగేవాళ్ళం, ఓడిపోయినా తాగేవాళ్ళం. అసలు ఏమైంది? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నారా? వాట్ హ్యాపెండ్? ఆపురా. ఎందుకు ఏడుస్తున్నారా? ఎందుకు ఏడుస్తున్నారా? ఒరే ఏడిపాపరా బాబు. I'll catch you later. Bye. వాడు అప్పటి నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. అసలు ఏం చేసావ్? తాగటానికి వెళ్ళొచ్చా. వేడి వేడి వైన్లో నిమ్మకాయ కల్పిస్తారు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం నీకు తీసుకొస్తాను. అసలు ఏం మాట్లాడుతున్నావు? కనపడట్లేదా వాడు ఏడుస్తున్నాడని? పొద్దున్న నుంచి నన్ను ఏడిపించి ఇప్పుడు ఆడేందుకు ఏడుస్తున్నాడు? అది కాదు, అసలు ఏం తినిపించావు బాబుకి? నువ్వు చెప్పిందే పెట్టా. ఏంటి ఇది? ఇదా? అంటే ఆడు తినలేదు, అయితే చిప్స్ బిస్కెట్లు పెడితే దొబ్బి తిన్నాడు. పిచ్చి పట్టిందా నీకు? పిల్లలకి ఎవరైనా అది పెడతారా? వాడికి ఏమైనా అయితే ఇల్లు చూసుకోవడం రాదు, పిల్లని చూసుకోవడం రాదు. ఇద్దరిలో ఒకళ్ళు ఆడవండి. గూగుల్ చేస్తే తెలిసిపోతుంది ఏం చేయాలో పిల్లలతో. నీ అతి తెలివి వాడకుండా డాక్టర్ కి ఫోన్ చేయి. గూగుల్ చేస్తే డాక్టర్ కూడా దొరుకుతాడు. డాక్టర్ కూడా దొరుకుతాడు. వామ్మో, చచ్చిపోతున్న ఏళ్ళతో నా వల్ల కాదు. ఏమైంది? నేను చెప్పింది పెట్టకుండా చిప్స్ బిస్కెట్స్ అవి పెట్టాడు. నేను మిమ్మల్ని అడగలేదు. ఆవిడ పెట్టింది తినలేదు కాబట్టి చిప్స్ పెట్టా. మిమ్మల్ని అస్సలు అడగలేదు. వాట్ హ్యాపెన్ మా? స్టమక్ పెయినా? అదే అయి ఉంటుంది. నేను చెప్తూనే ఉన్నా నేను చెప్పింది పెట్టమని. ఉష్యూ, ఆయన నిన్ను అడగలా. ఆయన చిప్స్ పెడితే పొట్ల నొప్పి వచ్చేస్తుందా? నువ్వేమైనా డాక్టర్వా? నువ్వేనా డాక్టర్వా? ఫర్ ఏ చేంజ్ నేను డాక్టర్ని. అది కాదు డాక్టర్, నేను చెప్పింది పెట్టుంటే ఇది అయ్యేది కాదు. అప్పటి నుంచి చెప్తున్నావు, ఇంతకీ ఏం పెట్టావమ్మా? బాయిల్డ్ వెజిటబుల్స్, బాయిల్డ్ క్యారెట్స్, బాయిల్డ్ బీట్రూట్, బాయిల్డ్ పొటాటో. బాయిల్డ్ రైస్ మసాలా పెట్టుంటే బిర్యానీ అయిపోయింది కదా. ఓ, బిర్యానీ కూడా పెట్టచ్చా? పెట్టొచ్చు. దాంతోపాటు థమ్స్అప్ కూడా ఇస్తే అరుగుదలకు బాగుంటుంది. అసలు మీరిద్దరు పిల్లాడి పేరెంట్స్ కాదు కదా? కాదు, మేము పిల్లాడి కేర్ టేకర్స్. ఇంత కేర్లెస్గా ఉన్నారు, మీరు కేర్ టేకర్స్ ఏంటయ్యా? కేర్ఫుల్గానే ఉన్నావే. మీరు పిల్లాన్ని చూసుకోవడం స్టార్ట్ చేసి ఎంతసేపు అయింది? 2 days 3 days అయిపోయింది. అయి ఉండొచ్చు. ఏంటి అప్పటి నుంచి పిల్లాడికి స్నానం చేయించలేదా? స్నానం చేయించలేదా? నేను చేసే 2 days అయింది. నువ్వు చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటయ్యా? పిల్లోడికి డైపర్ మార్చలేదు, మోషన్ అయిపోయింది. స్నానానికి మోషన్కి లింక్ ఏంటి? అది వదిలేయండి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి డాక్టర్. రేపటి నుంచి నో బాయిల్డ్ ఫుడ్, నో సాలిడ్ ఫుడ్ ఆల్సో. మరి ఇంకేం తింటాడు? ఓన్లీ లిక్విడ్ ఫుడ్. ఈ డ్రాప్స్ రాయిస్తున్నాను, యాక్చువల్లీ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇది వేసి రేపు మార్నింగ్ అండ్ మధ్యాహ్నం వేసి ఈవినింగ్ తీసుకుని రండి. అప్పుడు డైపర్ మీరు మారుస్తారా? అదే మన రిబ్బన్ కటింగ్ గెస్ట్తో చేయించడానికి డైపర్ మీరే మార్చి డ్రాప్స్ మీరే వేసి తీసుకుని రండి. అప్పుడు చెక్ చేసి చెప్తాను. నాకు నీ మీద నమ్మకం లేదు. నాకు ఈడి మీద నమ్మకం లేదు. అలా ఎలా వెళ్ళిపోతున్నావు? పిల్లుడుద్దా? మీ కేర్ టేకింగ్ తగలెట్ట. తీసుకెళ్ళి ఆ బొమ్మ కూడా తీసుకెళ్ళి.